ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ ఈరోజు ఒక మంచి ఘనమైన యోగం చెప్తాయనండి. ఐరన్ సున్నం చేసే విధానం చెప్తా వినండి. ముందుగా మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు గతంలో కూడా చెప్పున్నా ఒక వీడియో, ఇది కూడా మళ్ళీ చెప్తా. ఒక బేకర్ తీసుకోండి. బేకర్లో ఒక 100 గ్రాములు చెప్పుల మేకులు తీసుకొని ఆ మేకులు అట్లనే వేయండి. వేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అందులో అవి మునిగేటట్లు పోయాలి. పోసిన తర్వాత ఆ బేకర్లో వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక గంట సేపు ఆగిన తర్వాత సైంధవ తీసుకోండి. సైంధవ ఒక 30 గ్రాములు కొంచెం తినిపియండి. తినిపించి అది పక్కన పెట్టండి. మళ్ళా పక్కన పెట్టిన తర్వాత అలా ఒక వారం రోజుల పాటు ఈ సైంధవ లవణం ఒక్కటే వేస్తూ, అంటే 30 గ్రాములు వేసినా కదా ముందు రోజు, తర్వాత 10 గ్రాములు, తర్వాత 5 గ్రాములు, అంతకాడికి ఏం లేదు. 5 గ్రాములు, 10 గ్రాములు, 15 గ్రాములు, ఇట్లా రోజుకు, అంటే 3 రోజులకు, 2 రోజులకు, 3 రోజులకు ఒకసారి వేయాలి. అట్లా వేస్తూ ఒక 20 రోజుల వరకు ఉండాలి. 20 రోజులు వెళ్ళిన తర్వాత మేకులన్నీ ఉప్పులాగా మారిపోయి ఉంటాయి. ఆ ఉప్పును తీసుకోండి. ఆ ఉప్పు ఒక 5 గ్రాములు తీసుకోండి. కోపు రసకర్పూరం కూడా ఉప్పు 35 గ్రాములు తీసుకోండి. కోపు రసకర్పూరం 30 గ్రాములు, సవీరం 30 గ్రాములు, మొత్తము కలవంలో వేసి దుష్టపాకు పసులతో బాగా నూరండి. నూరి, లేదా దుష్టపాకు పసులు చిక్కకపోతే జిల్లెడు పాలతోటైనా సరే నూరాలి. నూరి బిల్లగట్టి బాగా 2 గంటలు మర్దన చేసి బిల్లగట్టండి. బిల్లగట్టి 12 పిడకల పుటమేయాలి. ఆరబెట్టి ప్రమిదలు పెట్టి 12 పిడకల పుటమేయాలి. పుటమేస్తే అది సున్నంలాగా మారి తెల్లగా భస్మం అయింది. ఆ భస్మాన్ని తీసుకొని మళ్ళీ అదే జిల్లెడు పాలతో నూరి, కొంచెం సవీరం తగ్గిన మళ్ళీ కొంచెం కలుపుకొని, దానికి సరిపోయేటట్లు కలుపుకొని మళ్ళీ బిల్లగట్టి మళ్ళీ పుటం వేసుకోవాలి. పుటం వేసుకుంటే అప్పుడు నీకు కరెక్ట్గా సున్నానికి వచ్చేస్తుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత అది ఆ సున్నం పక్కన పెట్టండి. నెక్స్ట్, ముద్దారు సింగు నుండి తీసిన సీసం, ఆ సీసానికి కరిగి ఈ సున్నాన్ని గ్రాసం వేయండి. ఈ సున్నాన్ని గ్రాసం వేయాలి. మొత్తం కలిపి సింధూరం అయింది. ఈ సింధూరం తీసుకొని మనము ముందుకు పోవాలి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.